మ్యూట్లో పెట్టుకోండి అందరూ. నాకు సౌండ్ రాకూడదు. ఇప్పుడు మన దగ్గరికి ఏదైనా ఫస్ట్ ఒక చార్ట్ వచ్చినా రాకపోయినా, అర్థమైనా, ఆ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని తెలియకపోయినా ముందు ఒక బ్లైండ్ ప్రెడిక్షన్ మీరు అబ్జర్వ్ చేయాలి. బ్లైండ్ ప్రెడిక్షన్ అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి మనకి. అర్థమేనండి? ఈ రూల్స్ అన్నీ నెగిటివ్ రూల్స్. రూల్ వన్, నెగిటివ్ రూల్స్ ఏముండయి అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు పిల్లలకు తెలియదు కానీ మా చిన్నపిల్లలప్పుడు ఏంటంటే మా ఇంట్లో బియ్యం ఏదో మట్టి గట్టలు ఏరేవాళ్ళు. బియ్యంలో ఏం చేసేవాళ్ళు? మట్టి గట్టలు ఏరేవాళ్ళు కానీ బియ్యాన్ని ఏరేవాళ్ళు కాదు. బియ్యాన్ని ఎప్పుడు ఏరరు. బియ్యంలో మట్టి గట్టే ఏరతారు. అలాగే నేనేం చేస్తానంటే ముందు అసలు నెగిటివ్ ఇచ్చే పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ వీళ్ళ జాతకాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎదుగుతా. నేను నా స్టైల్ ఒకటి ఉంటుంది. చార్ట్ని నేను అండర్స్టాండ్ చేసుకునే విధానం. మీరు అండర్స్టాండ్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? చార్ట్ ఎక్కడ ఉంది, ఏ యోగం ఉంది, మహాయోగాలు ఎక్కడ ఉన్నాయి, ఇట్లా పిచ్చికెళ్తాను. బియ్యాన్ని ఎరుకునే రకాలు మట్టి గట్టలను వదిలేస్తారు. నేను అట్లా కాదు. మట్టి గట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎదుగుతాను. ఒక బ్లైండ్ చార్ట్ ప్రొడిక్షన్ చేసేటప్పుడు నాకు కొన్ని తంబు రూల్స్ ఉంటాయి. ఫస్ట్ తంబు రూల్ ఏంటి? ఇతను కర నవాంశాధిపతులు ఎవరు? ఒకటి ద్రేకాణ కరాధిపతి లగ్నాథ్ ఎవరు, చంద్రాత్ ఎవరు? అలాగే నవాంశలో 64 నవాంశం లగ్నాథ్ చంద్రాత్ వీళ్ళు ఎవరు? ఇది ఫస్ట్ తంబు రూల్స్. రెండోది, ఇతను లగ్న డిగ్రీలు ఎన్ని పడినాయి? సెకండ్ తంబు రూల్. లగ్న డిగ్రీలు ఎన్ని పడినాయి? ఇది రాశ్యాధిపతి ఎవరు? ఇది ఆ అధిపతి. మనకి ఒక మనిషిని ఇద్దరు రన్ చేస్తారు, ఇద్దరు మనల్ని రూల్ చేస్తుంటారు. రూల్ వన్, మన లగ్న నక్షత్రాధిపతి మనలో ఉంటాడు ఇంటర్నల్ గా రూల్ చేయడానికి. ఎందుకంటే మన తనువు అది. రూల్ టూ, రాశ్యాధిపతి. అర్థమైందా? ఈ రెండుటిని నేను ఫస్ట్ సెంటర్ చేస్తాను. ఫస్ట్ ఇతను మంచి చెడు రెండు చూస్తాక, రెండు నక్షత్ర విధానం ఒకటి చూస్తా. వేద ఏం పడుతుంది? రూల్ వన్. అర్థమైంది? రూల్ టూ, నవతార విధానం ఒకటి చూసుకుంటా. జన్మతార నుంచి అతిమిత్ర తార దాకా నవతార విధానం ఏం పడింది? రూల్ టూ. ప్లానెట్ సంగతి తర్వాత సంగతి. ముందు నేను బ్లైండ్గా ఒక చార్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటా. చార్ట్ ఓపెన్ చేయగానే ముందు లగ్న డిగ్రీలకి వెళ్ళి చూస్తా. ఆ చార్ట్ మొత్తం నాకు అండర్స్టాండ్ అయిపోతుంది. ఆ తర్వాత దశల గురించి ఆలోచిస్తా. ఆ ప్లానెట్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, రైట్ ఆర్ రాంగ్. తర్వాత గండమూలం చాలా ఇంపార్టెంట్. గండమూలంలో కేతు నక్షత్రాలు 1, 2 పాదాలు మోస్ట్ డేంజరస్. థర్డ్ పాదంలో 1/4 డ్యామేజ్. అలాగే బుధ నక్షత్రాలు థర్డ్, ఫోర్త్ మోస్ట్ డేంజరస్. అర్థమేనా? ఇవి కస్పు పడిందా లేదని చెక్ చేస్తా. భావ మధ్యమాలు పడ్డాయా అని. ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నాం అనుకోండి. ఒక పర్సన్ ఎప్పుడైనా సరే ఎన్ని డిగ్రీల్లో పడ్డాడు, సంధిలో పడ్డాడా, ఫస్ట్ డిగ్రీలో పడ్డాడా అని చెక్ చేసుకుంటాం. ఫస్ట్ 6 డిగ్రీల్లో పడ్డాడు పర్సన్, జన్మ జరిగింది అనుకోండి. ఫస్ట్ 6 డిగ్రీలు వీళ్ళ కసుపు ఖచ్చితంగా ఫస్ట్ 6 డిగ్రీలు ఉన్నప్పుడు వీళ్ళ కసుపులో కొన్ని భావాలు, 3 భావాలు కేతు నక్షత్రాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక వృషభ లగ్నం 6 డిగ్రీల్లో పర్సన్ పుట్టాడు. 3:20 అంటే ఒక పాదం. 6:40 వరకు 2 పాదాలు. ఫస్ట్ 6 లోపు ఎప్పుడు పుట్టినా కూడా ఈ పర్సన్కి ఒక వృషభ లగ్నం తీసుకుంటే ఖచ్చితంగా మనకి 4వ భావం కష్టపడింది. 4వ భావం పడింది అంటే ఏం దెబ్బతింది? మోక్ష త్రికోణం దెబ్బతింది ఇతని జాతకంలో. డిఫాల్ట్గా దెబ్బతింది. ఎందుకంటే ఈ ఫస్ట్ 1, 2 పాదాల్లోనే వాళ్ళకి 4, 8, 12 పడిపోతుంది.
అంటే వీళ్ళు లైఫ్లో ఖచ్చితంగా ప్రారంధం నుంచి సుఖాన్ని పొందకుండా పుట్టారు. వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా ఆస్తులు సంపాదించినా, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ సంపాదించినా, దానికి సంబంధించిన లిటిగేషన్స్ ని వీళ్ళ లైఫ్ లో అనుభవిస్తారు. ప్లానెట్ ఉన్నే ఉండకపోతే. రూల్ వన్ అది. అర్థమైందా? రెండోది నవతార విధానం చూస్తా. ఇప్పుడు ఒక పర్సన్ పూర్తిగా మూడో పాదంలో పుట్టాడు, లేదా రెండో పాదంలో పుట్టాడు అనుకోండి. రెండో పాదం పుట్టంగానే నెక్స్ట్ హౌస్ పాదం ఏమొస్తుంది? మృగశిర వస్తుంది కదా, సెకండ్ హౌస్ లో. కృతిక రోహిణి మృగశిర విపత్తారైంది. థర్డ్ దాంట్లో ఏమొస్తుంది? అయితే పునర్వసు లేదా పుష్పం వస్తుంది. ఫస్ట్ పాదంలో, రెండో పాదంలో కృతిగా పడితే థర్డ్ హౌస్ ఏం పడింది? పుష్యం. పునర్వసు పడింది నాలుగో పాదం. కృతిగా రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు. అంటే థర్డ్ హౌస్ కూడా విపత్తారైంది. ఇక్కడ సఫర్ ఉంటుంది. ఫోర్త్ హౌస్ మక పడిపోతుంది, డ్యామేజ్. మక డ్యామేజ్ ఎలా? కృతిగా రోహిణి, అర్థమైందండి? మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమ ఆశ్లేష మక. మనకి మిత్రతారలా కనబడుతుంది, కానీ అది గండం. గండమ నక్షత్రం అది. 4 8 12 డ్యామేజ్. రూల్. ఒక బ్లైండ్ నేను ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఏ ఏ రూల్స్ తీసుకుంటున్నా, ఏ రూల్స్ తీసుకుంటున్నా. ఇంకా నేను ద్రాకణంలోకి నవాంశలోకి వెళ్ళా. ఒక రాశి చక్రంలో ఫస్ట్ భావాలు ఏ భావం అంటే ఏ త్రికోణం దెబ్బతిందని చూస్తా డిఫాల్ట్ గా. లేదు, ఒక పర్సన్ లాస్ట్ డిగ్రీస్ లో పుట్టాడు. లాస్ట్ ఒక 6 డిగ్రీలు ఇస్తాం అనుకోండి, 25 డిగ్రీల తర్వాత పుట్టాడు ఒక పర్సన్. వాళ్ళ లగ్నం ఏదైనా కానీ 25 డిగ్రీల తర్వాత పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ బుధ నక్షత్రాలు వేధిస్తాయి. అది ఏదో భావం అవుతుంది. 25 డిగ్రీలు సమ్ వృషభ లగ్నంలో పుట్టాడు అనుకుందాం. ఇలా 26 డిగ్రీలో పుట్టాడు, 27 డిగ్రీలో పుట్టాడు. ఖచ్చితంగా 3 4 పాదాల ఆశ్లేషం మూడో భావం పడుతుంది, డ్యామేజ్. అంటే ఇక్కడ ఏంటి? ఒక వృషభ లగ్న జాతకుడు 26 డిగ్రీల తర్వాత పుట్టాడు, 3 7 కామత్రికోణ దెబ్బతుంది, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్. ఏ ప్రయత్నం చేసినా ఎదురొచ్చి కొడతా ఉంటుంది. డీఫాల్ట్ గా తెలిసిపోతుంది ఇది. ఒక లగ్న నక్షత్ర పాదంలో పుట్టాడు, ఒక రాశిలో పుట్టాడు, సైకలాజికల్ గా ఒక ఫిజికల్ గా డ్యామేజ్ అనేది వాళ్ళ ప్రారంధం అది. 90% ఆస్ట్రాలజర్స్ దీన్ని పట్టించుకోరు. రూల్ వన్. అసలు ఇలా చెక్ చేయాలని కూడా తెలియదు చాలా మందికి. అక్కడ ఆ భావం ఉంది, ఇక్కడ ఈ గ్రహం ఉంది, అక్కడ ఇలాగ ఉంది. ఇందాక కూడా చూడమంటే మీరు పిచ్చి లెక్కలేశారు. నేను చెప్తున్నా, కుజ మహాదశ ఏది, రాహు మహాదశ వస్తుంది. నేను భయపెట్టాను అన్న, ఇంటూ ఇచ్చా. ఒక శైలజ గారు గండం గురించి మాట్లాడారు, అశ్విని గురించి. మిగతా శైలజ వస్తుంది తప్ప ఎవ్వరు మాట్లాడలేదు. వెంకటరమణ గారు కూడా మాట్లాడలేదు. ఆయన కూడా మళ్ళీ మంచి మేధావే, అన్ని తెలిసిన మేధావులే. అంటే ఒక చార్ట్ని ఎంత ఈజీగా మనం కొన్ని తంబు రూల్స్తో 1 బై 1 చెక్ చేయాలి అని మినిమం కామన్ సెన్స్ లేదు. ముందు బ్లైండ్ తెలియాలి కదా అసలు. నీకు ఎన్ని క్లాసుల్లో నేను చెప్పినయే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ గతంలో నేను చెప్పిన క్లాసుల్లోనే ఉంది. ఏది ఎలా చెక్ చేయాలి, ఎందుకు చెక్ చేయాలి, నవతార విధానంలో ఎలా తీసుకెళ్ళాలి, ఒక్కొక్క భావంలో 3 చార్ట్లు, 3 పార్ట్లు, 2 పార్ట్లు తీసుకెళ్తా వస్తున్నానంటే మీకు డీప్గా తీసుకెళ్తున్నాను అంటే తంబు రూల్. ఆ తర్వాత ఈ కస్పు ఇన్ కేస్ ఏమైంది, ఇప్పుడు కృత్తికలో పుట్టాడు ఒక పర్సన్. కృత్తిక అంటే ఏంటి? సూర్యుడు. అర్థమైందా? కృత్తిక సూర్యుడు రెండో పాదం పుట్టాడు, వృషభ లగ్నం. డ్యామేజ్ ఫోర్త్ హౌస్ ఎట్లా జరుగుతుంది? మక ఒకటో పాదం పడింది, గండం పడింది కాబట్టి. అంటే ఇక్కడ ఋషి శాపం అంటాం దాన్ని, వీళ్ళకి సుఖం లేకపోవటానికి. రెండోది, మూడో భావం అంటే కృత్తిక రోహిణి మృగశిర. కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునరసు. విపత్తారని మనం అనుకుంటున్నాం జస్ట్. విపత్తార కన్నా కూడా వాళ్ళకి 3 7 11 ఫ్యామిలీ, బిజినెస్, మ్యారేజ్ ఎందుకు దెబ్బతింటుంది అంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ కృత్తికలో పుట్టాడో రెండో పాదం లగ్న నక్షత్రం అయింది, అతని యొక్క వేధ అనేది 3 7 కామత్రికోణం అయిపోయింది. కామత్రికోణం విపత్తార కాదు, అతని యొక్క వేధ గురువు.
సూర్యుడికి గురువు వేద. ఏంటి అక్కడ గ్రహం ఉన్నాయి లేకపోయినాయి, బ్లైండ్ ఇది. ఎందుకంటే ఆ కస్ప్ పాయింట్ ఆ లార్డ్ కంట్రోల్లో ఉంది. మనం పుట్టిన కంట్రోల్ ఏంటి, సూర్యుడి కంట్రోల్లో ఉండం మనం. మనకు అది వేద కూడా అయిపోయిందిగా, గురువు. 3 7 11 అండి. ఒక పట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ 4 పట్టుకుంటే చాలు, మొత్తం అదే టర్న్ అయిపోద్ది, అన్ని 5 5 5 అయ్యే వచ్చి పడతాయి. అంటే ప్రాబ్లం అని చెప్పవచ్చు. నువ్వు రెండవ పాదం పడింది బాబు నీకు, లగ్న నక్షత్రం కృతిగా, నీకు వ్యాధులకి మూడో పాదం పడింది, అదృష్టవంతుడివి, శనిలో పడ్డావు నువ్వు, పుష్యం ఒకటిలోకి వచ్చా కొద్ది గొప్ప బయట పడ్డావని. ఇద్దరు పిల్లలు లగ్న నక్షత్రం కొంచెం టైం డిఫరెన్స్ లో, ఇప్పుడు ఒక వృషభ లగ్నంలో ఒకళ్ళు వృత్తిగా రెండో పాదం అయితే ఒకడు మూడో పాదం పడింది. ఒకళ్ళ లైఫ్ వరస్ట్గా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్. ఒకళ్ళ లైఫ్ ఏమి ఇబ్బంది ఉండదు, ఫ్యామిలీ బాగా. ఎందుకంటే అతను 3 7 కసుపు, వ్యాధి అయితే కాదు, ప్రత్యేక తర కాదు, సాధక తర. శని పట్టాడు, నో ప్రాబ్లం. అంటే ఒక కసుపు డిగ్రీ పట్టుకోగానే మనం ప్లానెట్స్ ఏం చూడకుండా అని చెప్పేయచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఇంకొకటి ఏంటి, గండమూలం ఏమొచ్చింది, 4 8 వాళ్ళు గండమూలంలోకి వెళ్ళిపోయింది కదా. ఈ మక మీదకి, మక 1 2 పాదాల మీద ఏమన్నా గ్రహాలు స్థితి పొందినాయా అని చెక్ చేయాలి. లేదు. ఈ బుధుడి యొక్క నక్షత్రాలైన రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ, వీటి 4వ పాదం మీద మోస్ట్ డేంజర్, 3వ పాదం కొద్దిగా మోస్ట్ డేంజర్ కంటే ఒక 10% తగ్గింది డేంజరే. వీటి మీద ఏమైనా గ్రహాలు పడ్డాయి. ఈ గ్రహాలు ఏ భావాలకు అధిపతులు చూడండి, డ్యామేజ్ అయిపోతుంది ఖచ్చితంగా అయితే. దాంట్లో అసలు డౌటే లేదు. ఇప్పుడు వృషభ లగ్నం రెండో పాదం చెప్పుకుంటాం, శుక్రుడిని చూస్తున్నాం, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. అంటే ఇక్కడ ఏంటి, రాశ్యాధిపతిగా చూసుకుంటే సెకండ్ థర్డ్ కస్ప్ వచ్చేదానికి మనకేమవుతుంది, సాధకలో ఉందిగా. అంటే ఇక్కడ ప్రయత్నపూర్వకంగా కొద్దో గొప్ప ఇతను పాసిబిలిటీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది రాశ్యాధిపతిగా చూసుకుంటే. లగ్న నక్షత్రాధిపతిగా చూసుకుంటే డ్యామేజ్ అయితే ప్రారంభం ఉంది. అంటే ఇక్కడ మనకి 30% పాసిబిలిటీ ఉంది, 70% మనకు ప్రారంధాన్ని కరిగించుకుంటే రెమెడీ సీట్కే కావాల్సింది. ఈ రెమెడీస్ మనం దేనికి ఇవ్వాలని క్లారిటీ ఉండాలి, కౌన్సిలింగ్ ఎందుకో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే భారతదేశం మీద ఒక యుద్ధం వస్తున్నట్టు ముందు మనం వెపన్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటాం, యుద్ధానికి సిద్ధమై ఉంటాం. వెపన్స్ అంటే మనకున్న ఎస్ట్రలాజికల్ నాలెడ్జ్, ఇంకా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం రెడీగా ఉంటాం ఫేస్ చేయడానికి. మన దగ్గర ఆస్ట్రలాజికల్ నాలెడ్జ్ అనే వెపన్ లేదు, అవతలాడు యుద్ధం చేస్తూ ఉంటాడు, మనం వాడి దెబ్బలకి భరిస్తూ ఉంటాం. యుద్ధం చేయలేం, చేయాలంటే మన దగ్గర ఆయుధం లేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు కొడతా ఉంటారు, మనం పడతా ఉంటాం. గ్రహాలు కొడతా ఉంటే మనం అనుభవిస్తూ ఉంటాం. అందుకే రెమెడీ అనేది, నాలెడ్జ్ అనేది ఒకటి. నాలెడ్జ్ వల్ల ఏంటంటే మనం దానికి ముందుగానే రెడీ అయ్యి, సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చిన ఏదో వచ్చిన గుహల్లో బంకర్లు ఎలా దాక్కోవాలో తెలిసిద్ది కాబట్టి ఈ సెక్యూరిటీస్ అన్ని పెట్టుకుంటాం. రెడీ అయిన పర్సన్ పెట్టుకుంటాడు ముందు జాగ్రత్తకి. ఆ తర్వాత గ్రహాన్ని కంట్రోల్ చేయడానికి మనం రెమెడీలు చేస్తాం. ఏదో గర్జనలు చేశాను, తప్పు చేశాను, ఈ జన్మలో నేను ఇట్లా వచ్చి పడ్డాను, ఈ డిగ్రీలో వచ్చి పడ్డాను, నా బతికిది అని. ఎప్పుడైనా సరే మనం పెట్టే డిగ్రీలు, లగ్న డిగ్రీయే ఒక మనిషి జీవితాన్ని. ముహూర్తాలు చాలా మంది పెడతా ఉంటారు, తెలియదు బర్త్ ముహూర్తాలు పెట్టడం. మంచి రోజుకి ఇంచి రోజు పెడతారు, కానీ వాళ్ళ కర్మల తగ్గట్టే పుడతారు. దాన్ని మనం ఆపలేం. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కౌన్సిల్ చేయాలి, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలన్నది ఇంపార్టెంట్. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. అలాగే ఒక చార్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బ్లైండ్గా చూడండి చార్ట్ని, గ్రహాలను చూడమాకండి. ఫస్ట్ బ్లైండ్ చార్ట్ అనేది లగ్న డిగ్రీలతో స్టార్ట్ చేయాలి. 4 త్రికోణాల్లో ఏ త్రికోణం డ్యామేజ్ అయింది, ఏ త్రికోణం బాగుందని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది. త్రికోణం డ్యామేజ్ అవడానికి 2 రకాలు. లగ్న నక్షత్రం నుంచి ఆ త్రికోణాధిపతి భేద అయ్యాడా, 2 ఏ తారానాథుడు అయ్యాడు. నవతార విధానం ఒకటి ఉంటుంది, వేద ఒకటి ఉంటుంది, గండమూలం ఒకటి ఉంటుంది.
ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఏం చేస్తాము, ఈ పాయింట్ లాంటి మనకి కరాధిపతి అయ్యాడని చెక్ చేయాలి. ఒక కరాధిపతి పాయింట్ లార్డ్ అయ్యాడు. ఆ పాయింట్ లార్డ్ కరాధిపతి అయినప్పుడు అతని మీదకి ఏదైనా ప్లానెట్ వెళ్ళి కూర్చుంది, వాళ్ళ దశలో ఇప్పుడు ఏది దేహానికి సంబంధించిన కష్టం వస్తుంది అని చెప్పాలి. కరాధిపతులు ఏం చేస్తారంటే దేహానికి కష్టం ఇస్తారు. కర ద్రేకానాధిపతి కానీ కర నవాంశాధిపతి కానీ ఏ నక్షత్ర కంట్రోల్లో ఉంటున్నాడు, ఏ గ్రహం అయ్యి ఆ గ్రహం కంట్రోల్లో ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం మీద మన జాతకంలో ఏదన్నా ప్లానెట్ ప్లేస్ అయితే ఆ ప్లానెట్ దశాంతరాల్లో ఈ జీవికి దేహ కష్టం వస్తుంది అని చెప్పేసి మీకు ఒక రూల్ తెలియాలి. ఇది ఒక మట్టిగడ్డ. మట్టిగడ్డలు ఏరటం తేలిక. బియ్యం ఏరతా కూర్చుంటే జీవితం సరిపోదు. ఒక చాట్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటాయి. కేవలం ఫస్ట్ మనకి తమ్ రూల్స్ ఏంటి? నవతార విధానం తెలిసి ఉండాలి, వేదం తెలిసి ఉండాలా, గండమూలం తెలిసి ఉండాలా, కరద్రేకాణాలు తెలిసి ఉండాలి, కర్ణవాంశలు తెలిసి ఉండాలి. ఇది తమ్ రూల్స్. ఈ తంబు రూల్స్ కి మన లగ్న డిగ్రీల నుంచి ఏ త్రికోణాధిపతులు లార్డ్ కస్పలు అయ్యారు అని చెక్ చేయాలి. రెండు, ఏ గ్రహం ఏ గ్రహ భేదలో కూర్చొని ఉంది అని తెలిసి ఉండాలి. ఏ భావం మన నా లగ్న డిగ్రీ నుంచి నా సూర్యుడి నుంచి ఏది వేద అయ్యింది అని అడగాలి. ఇప్పుడు నాకు థర్డ్ వేద అయింది కదా, 3 7 వేద అయిపోతుంది అంటే నా ఎఫర్ట్స్ లో నేను కష్టపడాలి, తొందరగా పని అవ్వదు. నా మ్యారిటల్ రిలేషన్స్ లో కష్టపడాలా, నా ప్రాఫిట్స్ లో నేను పోరాడకుండా రాదు. వేధ వేధిస్తుంది, పోరాడి తెచ్చుకోవాలి. అర్థందా? మ్యారేజ్ విషయంలో కూడా పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ పాయింట్స్ పడిపోతాయి మీకు. ప్లానెట్స్ తర్వాత సంగతి, అవి ఎక్కడ ప్లేస్ అయినాయి, వాటి దశ వస్తే ట్రిగ్గర్ అయింది. ఇందా కుర్రాడికి వచ్చింది 2018 నుంచి ఆస్తులు కరుగుతా మొదలు పెడతా ఉండే. ఈ రాహు మాజులు ఉన్నాయి కూడా పోతాయి. ఇతను ఉంది అనుకుంటాడు, నాకు ఒక 50 కోట్లు 60 కోట్లు. రాహు అయిపోయేలోపు ఏమి లేదు అని క్లారిటీ వచ్చింది. ఈ పీరియడ్ మొత్తం వేస్ట్ చేస్తాడు. తన స్కిల్ డెవలప్మెంట్ ఉండదు, రోడ్డు మీద పడతాడు. మనం ముందే హెచ్చరిస్తాం, జాగ్రత్త పడు, కష్టపడు, ఉందన్న సంగతి మర్చిపో. దానికి రెమెడీ చేస్తాం. గ్రహశాంతికి తప్పు చేశాను, నా దగ్గరికి తీసుకెళ్ళ మాకు అని తులాభారాలు ఇస్తాం మనం. గండమూలానికి వేదకి తులాభారం ఇచ్చేయటమే దాని రూపంలో. నో ఆప్షన్ దానికి. గ్రహశాంతి చేయాల్సిందే, నో ఆప్షన్. వాటి మీద పడ్డ గ్రహ దశలు నడుస్తున్నప్పుడే చాలా వరస్ట్గా ఉంటుంది లైఫ్. నా పంచమాధిపతి అండి చాలా బాగున్నాడు అంటే పంచమాధిపతి దశ అనుకుంటాడు, ఇది వెళ్ళి గండమూలంలో పడిపోయింది. డ్యామేజ్ అయిపోయింది, ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోయింది. అదే ఆ పంచమాధిపతి అనుకుంటాం, అతను నా లగ్న నక్షత్రానికి వేదాలాంటి అయితే మళ్ళీ డ్యామేజ్. ఆ దశ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఆ లగ్న నక్షత్రానికి అతను బ్యాడ్ లాడ్ అయ్యాడు. అతను కూర్చొని ప్లేస్ ఏ వేదలోనో పడింది, లేదు గండమూలంలో పడింది, డ్యామేజ్. ఇప్పుడు కేతు ఒకళ్ళకి మిత్రుడే అవుతాడు, బుధుడు ఎవరికో ఒకళ్ళకి మిత్రుడే అవుతాడు. కానీ బుధుడు యొక్క 3 4 పాదాలు, కేతు యొక్క 1 2 పాదాలు గండమూలాలు. మిత్రుడు అయినప్పటికీ కూడా ఆ మిత్రుడు వల్ల కూడా మనకు గండం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ దశ డ్యామేజ్. అలాగా మనం ఎక్కడెక్కడ మట్టి గడ్డలు ఉండి ఏ మట్టి గడ్డలో మన గ్రహం వెళ్ళి పడింది అని చెప్పి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ గ్రహం యొక్క దశ ఏమి నడుస్తుందని చెప్పాలి. ఈజీగా చెప్పచ్చు బ్లైండ్ ప్రిడిక్షన్. ఇంకా నీకు ఈ త్రికోణం దెబ్బతుంది, లైఫ్లో ఇది సఫర్ అవుతావు, ఈ త్రికోణం బాగుంది, కష్టపడింది. నీకు బ్లైండ్లో గ్రహాలతో సంబంధం లేకుండా ఒక బ్లైండ్గా ఒక చార్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళకి గ్రహాలు ఎక్కడెక్కడ పడ్డాయి, అర్థమైందా, అది ఒకటి చెక్ చేసుకోవాలి. మనం ఎంతకంటే యోగాలు లాభాలు చూడకూడదు. ముందు మన మట్టి గట్టలు ఎక్కడ ఉన్నాయి, మన బియ్యంలో మట్టి గట్టలు ఎరుకుంటే బియ్యం శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా కళ్ళు మూసుకొని అనుకుంటూ తినేయచ్చు. ఇంకా మట్టి గట్టలు ఏరేస్తే మనకి ఇంకా దాంట్లో ఏం లేదు అని. మీరు ఒక జాతకంలో మట్టి గట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఏరటం మొదలు పెట్టాలి. ఏ ఏ సెక్టార్లు దెబ్బతిన్నాయి, ఏ ఏ సెక్టార్లు దెబ్బతినలేదు, ఈ సెక్టార్లు దెబ్బతిన్న సెక్టార్లు ఎందుకు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఇలాగా మీరు ఎప్పుడైతే బ్లైండ్ చార్ట్ని మీరు రీడ్ చేయగలుగుతారో, నేను చెప్పిన థంబ్ రూల్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని, థంబ్ రూల్స్ 5 6 అంతే, అంతకుమించి ఏం లేవు.
అర్థం నవగ్రహ విధానం, వేద, గండమూలం, కరద్రేక్షణాలు, కర్ణవాంశులు అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక బ్లైండ్ ప్రిడిక్షన్లోకి మీరు వచ్చేసారు. అర్థనా? మిగతాది ఏ ఏ భావాధిపతులు గణమూలాల్లో పడ్డారు, లేదా ఏ ఏ భావాధిపతులకు వేదలో పడ్డారు, అది నెక్స్ట్ స్టెప్. వాళ్ళ దశలు వచ్చినప్పుడు ఇబ్బంది. అలాగే ఏ ఏ భావాధిపతులు శత్రు రాశుల్లో పడ్డారు, ఏ అవస్థల్లో పడ్డారు, అది థర్డ్. ఇంకొంచెం డీప్ ప్రిడిక్షన్ ఉంది. అప్పుడు మనం దేనికి రెమెడీ చేయాలి, వాళ్ళ ప్రిడిక్షన్ వాళ్ళ లైఫ్లో ఎందుకు సఫర్ అవుతారని చెప్పి మీకు ఏంటంటే పిక్చర్ క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా ఆ ఆ భావాధిపతి తొమ్మిదిలో కూర్చుంటే ఏమైద్ది, ఈ భావాధిపతి నాలుగులో కూర్చుంటే ఏమైద్ది అని ఇలాగా పిచ్చి లెక్కలేసి జ్యోతిషం నేర్చుకుంటారు మీరు. అది ఫెయిల్ అవుతారు. పుస్తకాల్లో కూడా ఉంటాయి. తొమ్మిదిలో ఆ గ్రహం ఉంటే సూపర్, ఏడులో ఈ గ్రహం ఉంటే సూపర్, అదే సూపర్ అని చెప్పి అనుకుంటా ఉంటారు. అలా కాదు, దెబ్బ అయిపోతుంది. ఇప్పుడు సప్తమంలో శని దిగ్బలవంతుడు అంటాం. ఈ శని వెళ్ళి గణమూల నక్షత్రంలో పడ్డాడు, మక ఒకటో పాదంలో పడ్డాడు. ఇంకా దిగ్బలం ఏముంటది ఇక్కడ, సప్తమం అయినప్పటికీ కూడా సఫర్ ఉంటుంది. మక ఒకటో పాదంలో కొన్ని సెక్టార్లు పడ్డప్పుడు దానికి సంబంధించిన సఫరు పెయిన్ అనుభవించాల్సింది. ఆయా భావాల దశలు వచ్చినప్పుడు ఎక్కువ అనుభవించాలి. అర్థం కాదు, ఆ దశ రాకూడదు, అంతర్దశలు రాకూడదు, పెయిన్ ఇస్తుంది అది. మన జాతకంలో యోగకారకుడైనా పెయిన్ ఇస్తాడు, నో డౌట్ దాంట్లో. లేదు, వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాధిలో పడ్డారు, మళ్ళీ పెయిన్ ఇస్తారు, వాళ్ళు యోగకారకులైనా సరే. ఇది క్లారిటీ. మీరు ఒక జాట్ని పర్ఫెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకునే విధానం. అలా కాకుండా నాకు శని మహాదశి యోగకారకుడు, శని వచ్చింది సూపర్ అంటే ఆ శని గండమంలో పడ్డాడా, బుధుడు యొక్క నాలుగో పాదంలో పడ్డాడా బుధ నక్షత్రాల్లో, లేదా కేతు నక్షత్రాలు ఒకటో పాదంలో పడ్డాడా, లేదా శుక్ర నక్షత్రాల్లో పడ్డాడా, ఈ శని బాగా పీడిస్తాడు. ఇంకా నీకు యోగకారకుడు అయినా సరే బాధ అయితే బాధే. అప్పుడు మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉండొచ్చు, నమ్మకం కోల్పోవచ్చు చాలా మంది. ఇదే మనకు శాస్త్రాల్లో అతను యోగకారకుడు బాగుండాలి కదా, బాగాలేదు కదా ఇప్పుడు, ఈ జ్యోతిషం రాంగు, ఇవన్నీ ఏంటంటే సరిగ్గా నేర్చుకునే వాళ్ళు చెప్పే మాటలు. చార్ట్ని రీడ్ చేయడం చేతకాని వాళ్ళు చెప్పే మాటలేండి. చార్ట్ రీడింగ్ గా చాలా ఈజీగా చేయొచ్చు. కొంచెం ఓర్పు, సహనం, క్లారిటీ. బ్లైండ్ నేర్చుకోకుండా, బ్లైండ్ అండర్స్టాండ్ లేకుండా, లగ్న డిగ్రీలు అండర్స్టాండ్ లేకుండా ఒక లైఫ్ని మీరు డిసైడ్ చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. ముందు వాళ్ళు డిఫాల్ట్గా ఏ త్రికోణం దెబ్బతింది, ధర్మ త్రికోణం దెబ్బతిందా, అర్ధ త్రికోణం దెబ్బతిందా, ఇది కూడా క్లారిటీ ఉండాలి. అదొకటే కదా, మీరు అందరూ ఆస్ట్రాలజర్స్. రూల్ 1 అర్థమైందా? మార్కెట్లోకి మీరు ఎలా వెళ్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మీ మీద పబ్లిక్ ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. అర్థం కదా? అంటే మీరు ఎలా వెళ్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 159, దీని గురించి బాగా తెలిసి ఉండాలి మీరు. ఎందుకంటే లైఫ్ మొత్తాన్ని నడిపించేది 159. చాలా మంది తెలియదు ఆ సంగతి. 159 ఎక్కువ లైఫ్ నడిపిస్తుంది. ఈ 159 ఏ గ్రహాలు ఎక్కడ పడ్డాయి అన్నది ఇంపార్టెంట్. ఏ భావాధిపతులు వచ్చి పడ్డారు 159. ఇప్పుడు ఒక మేష లగ్నం, అర్థమైనా 159 అయింది వాళ్ళకి అనుకుందాం. అర్థమైనా? ఒకటేమో కుజుడిది అయ్యింది. కుజుడు యొక్క శత్రువు ఎవరు? బుధుడు. అంతే కదా? ఈ బుధుడు వచ్చి మేషంలో అశ్వినిలో పడ్డాడు, 3-6 డ్యామేజ్ అయిపోయింది. ఎవరు పడ్డారు? బుధుడు వచ్చి పడ్డాడు అశ్వినిలోకి. అది మనం 159.
అంటే ఈ త్రికోణం దెబ్బతింది. ఎలా దెబ్బతింది అంటే ఆరో భావాధిపతి, మూడో భావాధిపతి తన వేదలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో చాలా కష్టాలను ఎదుర్కొంటాడు అని చెప్పాలి. ఎందుకు ఎదుర్కొంటాడు కష్టాలని అంటే ఇతను ఎవరికి నచ్చడు. రూల్ వన్, అమ్మకే నచ్చడు, అన్నకే నచ్చడు, ఎవరికి నచ్చడు. మనం ఇప్పుడు అనుకుంటాం, ఏమనుకుంటాం, లగ్నంలో బుధుడు దిగ్బలం కదండి, గురుడు దిగ్బలం కదా అనుకుంటాం. దిగ్బలమే కాదను. కానీ తన వేదలో తన యొక్క వేద నక్షత్రం మీద పడ్డాడు. వేదే కాదు, అది గండమూలం కూడా. వేదే కాదు, గండమూలం కూడా. మళ్ళీ అది సంపత్తార అవుతుంది బుధుడికి అయితే. తన సంపత్తారలో పడ్డాడు కదండి, తన నక్షత్రం నుంచి అనుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ సెట్ కాదు, వేద గండమూలం. ఎందుకు ఇతను ఎవరికి నచ్చడు అంటే ఇతను లగ్నంలో వేదలోకి వెళ్ళిపోయి బుధుడు తన ఆలోచనలు నెగిటివ్గా వెళ్తా, తన ఆహార్యం అంటారు కదా, ఆ తన ఆహార్యం ఏదైతే ఉంటుందో తన బయటికి కనబడే విధానం అది కూడా జనాలకు నచ్చదు. ఆరో భావంలో అరిషట్ వర్గాలన్నీ ఉంటాయి. శారీరక రోగం ఉంటుంది. శారీరక రోగం ఎందుకు వస్తుందంటే ఇతను అరిషట్ వర్గాలు ఉండటం వల్ల వస్తుంది. అంటే ఇతను సబ్ కాన్షియస్, ఇతను ఎక్స్ప్రెషన్ అన్ని ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర క్లాసెస్కి చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూర్చున్నారు. వీళ్ళు ఇంతకుముందు చాలా చోట్ల నేర్చుకున్న వాళ్ళే. అందరూ తెలిసిందే జ్యోతిష్యం. ఎక్కడో చోట ఏదో రకం పరిచయం ఉండండి. జీరో నుంచి ఎవరు రాలేదన్న సంగతి నాకు తెలుసు. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రూల్ వన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చారంటే నేను నచ్చాను మీకు, అందుకే వచ్చారు. అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది నాది ఏదో వీడియో చూస్తున్నప్పుడు మీకున్న సబ్ కాన్షియస్ మైండ్లో ఆ వీడియోలో నేను నచ్చాను. ఆ వీడియోలో నచ్చాను నేను. ఇలా నచ్చలా. ఇలా చూసినా కూడా నేను మాట్లాడుతుంటే నాకు అదే కనపడదు, మీకు అదే కనపడదు. ఎందుకంటే ఇది సబ్ కాన్షియస్. ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్లో ఎప్పుడైనా సరే తనని రన్ చేసేది మొత్తం సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే ఏంటి అంటే మనిషి దేనికోసం ప్రయాణం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఒక పర్సన్ మన దగ్గరికి వస్తే ఆ పర్సన్ సబ్ కాన్షియస్లో ఏముంటుంది, అతను దేనికోసం రన్ చేస్తున్నాడు, తను కొత్తదనం కోసం వెళ్తున్నాడా, పాతదాన్ని కొత్తగా అనిపించాలనుకుంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భావోద్భావం ఫిలాసఫీ ధర్మ త్రికోణానికి ఎక్సలెంట్గా వెళ్తుంది. ఇప్పుడు పంచమ భావం మన పాస్ట్ నైన్త్ హౌస్ మన ఫ్యూచర్. దానికి సంబంధించిన క్లాసులు కూడా చెప్పాను, ఉంటాయి యూట్యూబ్లో ఎత్తుక్కోండి. ఎక్కడుంది ఏంటని నన్ను అడగమాకండి, నాకు గుర్తున్న సాగదు. అన్ని వీడియోలు చూస్తే ఎక్కడ ఒకటి తగిలింది మీకు. ఫిఫ్త్లో నైన్త్ ఉంటుంది, అర్థానా? పైగా అది ధర్మ త్రికోణం. నైన్త్లో మళ్ళీ ఫిఫ్త్ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ తన భవిష్యత్తును డిజైన్ చేసుకోవాలనుకుంటాడు. ఎవ్రీ పర్సన్ అలాగే అనుకుంటాడు. తను గొప్పగా డిజైన్ చేసుకోవాలనుకుంటాడు. గొప్ప ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే నైన్త్ అనేది నా భవిష్యత్తు అనుకుంటాను. లేదా నైన్త్ అనేది నా గురువు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక గురువుని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే అక్కడ ఫిఫ్త్ ఉంది. నీ పాస్ట్ మెమరీస్ అనేవి అక్కడ ఉన్నాయి. నైన్త్లో ఉంది, ఫిఫ్త్ ఉంది. నీ పాస్ట్ మెమరీస్ అంటే నువ్వు గతంలో కొన్ని ఊహలు అయితే ఏదైతే ఉన్నాయో నీకు, ఆ ఊహలు నైన్త్లో కనబడ్డాయి కాబట్టి ఆ టైప్ ఆఫ్ పర్సన్ వాడు కనపడితే ఆ పర్సన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం టీచర్గా. ఫిఫ్త్ ఎలాగ ఉంటుంది, నైన్త్ ఉంటుంది అంటూ. అంటే మన యొక్క ఆలోచనల్లో ఎవరు ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. నైన్త్ ఉంది అక్కడ. ఒక పర్సన్ ఆలోచిస్తున్నాడు అంటే గత జన్మ వాసన కొద్దుకుంటుంది. రెండోది, నైన్త్ టు నైన్త్ ఉండారు. మన తండ్రి మన తాతలో వాళ్ళ యొక్క ఆ డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి, మనకి మెమరీస్ వస్తాయి. మన మెమరీస్లో మన డిఎన్ఏ ఉంటుంది.
నైన్త్ టు నైన్త్ ఇన్ ఫిఫ్త్. రెండోది వాళ్ళ చూస్తా పెరగడం వల్ల, వాళ్ళ మాటలు వినటం వల్ల మన బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఒక పర్సన్ బ్రెయిన్ కొత్తగా ఏం డెవలప్ అవ్వదు. పాస్ట్ మీద అది ఒక మెట్టు వేసుకుంటుంది. పాస్ట్ నుంచి మాడిఫై అవుతుంది. ఆ మాడిఫైలో పాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫిఫ్త్ లో ఉండేది నైన్త్ మాత్రమే. నైన్త్ అంటే మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తండ్రి తండ్రి కుటుంబం నైన్త్. వాళ్ళ నుంచి వచ్చే డిఎన్ఏ ఉంటుంది ఇంటర్నల్ గా. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వయసులో వాళ్ళు ఎలా బతికారు, ఏంటి ఆ మెమరీస్ డిఎన్ఏ రూపంలో మన ఆలోచనలో ఉంటుంది ఫిఫ్త్ లో. అర్థం, కొత్తగా ఏమి ఉండదు, మనం కొత్తగా ఏం కనిపెట్టం. రెండు, పాస్ట్ లైఫ్ నుంచి మెమరీ కొద్దుకుంటుంది. దీని ద్వారానే మన ఆలోచనలు అనేవి పుడతాయి. వాళ్ళ నైన్త్ హౌస్ చెడిపోయింది ఇన్ కేసు కొన్ని అశుభ గ్రహాల వల్ల ఎలాగో చెడిపోయింది. చెడిపోవటం వల్ల ఆ చెడిపోయిన నైన్త్ అనేది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, తండ్రి నుంచి, ఆ వారసుల నుంచి చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాం మన బ్రెయిన్ అనేది డెవలప్ అయింది అని. సబ్ కాన్షియస్ ఇది. మన బ్రెయిన్ లో ఉండేది మొత్తం ఏంటంటే సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ ఏంటంటే దానికి తగ్గట్టు మన భవిష్యత్తు అనుకుంటున్నాను చూసా, మన పాత, మన గతం, మన భూతకాలాన్ని ఇటుకరాళ్ళుగా పెట్టుకొని మనం బిల్డింగ్ కట్టుకుంటున్నాం మన భవిష్యత్తు అని. భవిష్యత్తు అంటే ఏదో కొత్తగా వచ్చేదేం కాదు. భవిష్యత్తులో జరిగే ప్రతిదీ మన గతపు యొక్క ఆలోచనలు మాత్రమే. మనం గతాన్నే భవిష్యత్తుగా క్యారీ చేస్తున్నాం, బరువును మోసుకుంటూ వెళ్తున్నాం మనం. అది మన నైన్త్, ఫిఫ్త్ లాంటి నైన్త్ హౌస్. ఫిఫ్త్ చెడిపోయింది వాళ్ళ జాతకంలో. ఈ చెడిపోయిన ఆలోచనలతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకోవాలని మనిషి ప్రయాణం చేస్తుంటాడు. ఆ భవిష్యత్తు ఏమంత అందంగా ఉండదు. వాళ్ళు మోసుకెళ్ళేది ఏంటంటే చెడిపోయిన వస్తూనే మోసుకెళ్తున్నారు. చిన్నప్పటి నుంచి వీళ్ళ మెమరీ ఎలా జరుగుతుందంటే నైన్ చెడిపోతే నైన్ చెడిపోయిన దాంతోనే వీళ్ళు అలా డెవలప్ అయ్యారు నెగిటివ్ గా. 5, 9 చెడిపోయింది వాళ్ళ జాతకాల్లో, అశుభ గ్రహాల్లో. వీళ్ళు ఫ్రూట్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరని ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు ఎప్పుడో మామిడికాయ తిన్నాము, బాగా పుల్లగా కొట్టింది నోరంతా. సరే, వెళ్తున్న కళ్ళ వైపు చూస్తున్నప్పుడు మామిడికాయని చూడంగానే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన సబ్ కాన్షియస్ లోకి వెళ్ళేది అప్పుడు వాతావరణాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఎండాకాలంలో గుర్తు తెచ్చుకుంటుంది. చలికాలంలో మామిడికాయని చూస్తే, ఒక ఇమేజ్ని చూస్తే మంచి చలికాలంలో, ఎండాకాలంలో మనం తిన్న మామిడికాయ మనకు ఆ టైంలో ఊపిరాడినట్టు చెమటలు పడుతున్న ఫీలింగ్ ఎప్పుడైతే తింటామో ఆ ఎవ్రీ మెమరీ ఏం చేస్తా అంటే బాడీలో ఎవ్రీ ఇంటర్నల్ ఆర్గాన్స్ అదే చెమట పట్టించింది, అదే పులుపు నోట్లోంచి తెప్పించింది, పుల్లగా అన్న ఫీలింగ్ కలిగింది. దాన్ని ఎంజాయ్ చేస్తారు, అదే సబ్ కాన్షియస్. అర్థమైంది, అర్థం కదా. అంటే మనం ఒక పర్సన్కి మీరు సొసైటీలో ఎలా ప్రొజెక్ట్ అవుతున్నారు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ సొసైటీలో. ఎందుకంటారు తెలుసా, నువ్వు ఫస్ట్ ఎవరికి ఎలా కనపడుతున్నావో అలాగే కనపడతావు జీవితాంతం. ఇప్పుడు నేను మా ఇంట్లో మా బాబాయిలకు కానీ, మా బావలకు కానీ, మేనత్తలకు కానీ, మా అమ్మోళ్ళకి కానీ, మా తమ్ముడికి కానీ, మా అన్నలకు కానీ, ఎవరైనా సరే నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. నేను చిన్నప్పటి నుంచి ఎలా కనపడ్డానో ఇప్పుడు వాళ్ళకి అట్లాగే కనపడతాను, ఒక మామూలు మనిషిలా. వీడు ఉమ్మరగాయ పెద్ద ఆస్ట్రాలజర్, వాడి దగ్గరికి వెళ్దాం కూర్చుందాం చెప్పించుకుందాం నాకు అస్సలు ఉండదు. నవ్వుకుంటారు. వీడి జాతకాలు బాగా బతుకుతున్నాడు రవయ్య. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ నేను అలాగే కనపడతా, నేను ఎంతైనా సరే. ఇప్పుడు మీరు పుట్టారు, మీకు ఒక 50 ఏళ్ళు రాని, 30 ఏళ్ళు రాని, 40 ఏళ్ళు రాని, కానీ మీ పేరెంట్స్ దృష్టిలో ఎప్పుడైతే కడుపులోంచి ఎత్తుకుంటాడు మీ నాన్న, ఫస్ట్ ఇంప్రెషన్ నీ మొహం ఆయనలో అలాగే కనబడదు. స్టిల్ ఈ రోజుకి నీ మొహం ఎలా మారి ఎంత పెరుగుతున్నా, ఎన్ని తెలివితేటలు వేస్తున్నా కూడా, ఎలా చేస్తున్నా కూడా, పొత్తి కడుపులో ఎత్తుకున్నప్పుడు ఎలాంటి మొహం ఉందో ఈ రోజుకి వాళ్ళ మొహంలో సబ్ కాన్షియస్ అదే కనబడుతుంది. నీకేదో చేద్దామని తప్పన ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఇంప్రెషన్ అది. నువ్వు ఎంత గొప్పడన్నా కానీ, నువ్వు సొసైటీ గొప్పడేమో, మీ తల్లిదండ్రులకి పసిబాలుడు లాగా ఉన్న మొహమే గుర్తుంటుంది. అది ఫస్ట్ ఇంప్రెషన్, అది సబ్ కాన్షియస్ అది. అర్థమైందా. అప్పుడే పుట్టిన పిల్లవాడిని కాపాడుకోవాలని తపన వాళ్ళకి అప్పుడు కలిగిద్ది, వీళ్ళకి పెంచాలి అని.
ఇది ఇంప్రెషన్తో పాటు సబ్ కాన్షియస్. అదే లైఫ్ మొత్తం వాళ్ళకి జర్నీ చేస్తుంది పిల్లల్ని చూస్తున్నప్పుడు. అలాగే మీరు మార్కెట్లో ఒక గురువుగా ఎప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఎలాగ ఒక్కొక్కరికి పడతావో అలాగే కనబడుతుంది. సబ్ కాన్షియస్ అదే. ఒక పర్సన్ నెగిటివ్ గా ఫస్ట్ ఇంప్రెషన్ మనకు కనబడ్డాడు, వాడు గొప్పోడైనా సరే మనం వాడిని నెగిటివ్ గానే ప్రాజెక్ట్ చేస్తాం. ఒక ఆస్ట్రాలజర్ మీరు ఒక వ్యక్తికి ద బెస్ట్ ఆస్ట్రాలజర్ గా కనబడ్డారు ఫస్ట్ ఇంప్రెషన్. తర్వాత నువ్వు బిజినెస్ చేసావు, ఫ్రాడ్ చేసావు అని 100 మంది అంటున్నా కూడా ఒప్పుకోరాడు. మాకు తెలుసు అతని గురించి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ సబ్ కాన్షియస్ అదే ఉంది. ఒక కొన్నాళ్ళ తర్వాత ఒక ఫస్ట్ ఇంప్రెషన్ లో నెగిటివ్ గా చూశాడు అతను, ఏ మీడియాలో చూశాడు, ఎక్కడో చూశాడు, ఇదో ఫ్రాడ్ ఆస్ట్రాలజర్ ఎక్కడో కామెంట్ చదువుతా ఫస్ట్ టైం అతను ఒక నెగిటివ్ కామెంట్తో నేను చూశాడు. అతను ఫస్ట్ ఇంప్రెషన్ నువ్వు నెగిటివ్ ఆస్ట్రాలజర్ ఫ్రాడ్ అంతే. నీ దగ్గర ఎంత విద్య ఉందో ఎంత గొప్పవాడో చెప్పి పట్టించుకోరేం కానీ ఫస్ట్ ఇంప్రెషనే సబ్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ సొసైటీ మొత్తం రన్ చేస్తుంది. నువ్వు ఎలా కనబడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. లేదు నువ్వు ఒక ఆఫీస్ పెట్టి ఆస్ట్రాలజీ ఆఫీస్, నీ ఆఫీస్లోకి ఎవరైతే ఫస్ట్ వస్తారో నీ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ ఎప్పుడైతే దెబ్బతిందో, ఆ ఇంప్రెషన్ వాళ్ళకి సరిగ్గా పడలేదంటే కనుక నువ్వు మంచి ఆస్ట్రాలజర్ కాదు ఇంకంతే. నీ అట్మాస్ఫియర్ కూడా ద బెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు దాన్ని. ఈ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫిఫ్త్ హౌస్, మన మెమరీ, మన థాట్ ప్రాసెస్. ప్రతి పర్సన్ పుట్టంగానే అతను థాట్ ప్రాసెస్ లో ఏం వస్తుంది అంటే తండ్రి ఏం చేశాడు, నైన్త్ లాడ్, తండ్రి కుటుంబం ఎలా ప్రవర్తిస్తుంది, ఆ కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటి, అదే వీళ్ళ మెమరీ. ఈ మెమరీని బేస్ చేసుకొని జీవితం మొత్తం ఉంటుంది. తను స్కూల్కి వెళ్ళాడు, అదొక మెమరీ, సైకలాజికల్ మెమరీ. ఫస్ట్ ఫోర్త్ హౌస్ అంటాం, 4 8 వల్ల. లేదు ఒక పర్సన్ ఒక ఫిజికల్ రొమాన్స్ చేశాడు పెళ్ళైన తర్వాత, 8th హౌస్. ఫస్ట్ డే ఏదైతే ఉందో లైఫ్ లో ప్రతి డే కూడా ఆ ఫస్ట్ డేనే గుర్తు చేస్తున్నాడు. ఫస్ట్ డే ఫిజికల్ రొమాన్స్ లో ఫెయిల్ అయ్యాడు, ఇమీడియట్లీ డే ప్రతిసారి కూడా ఆ డే గుర్తుకు వస్తుంది సబ్ కాన్షియస్ లో, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతుంటాడు. అలా ఎవ్రీథింగ్ ఎవ్రీ పని మనం ఏదైతే చేస్తున్నామో అవతల వాళ్ళ దృష్టిలో ఎలాగైతే పడుతున్నామో ఆ ఫస్ట్ ఇంప్రెషనే వాళ్ళ లైఫ్ లాంగ్ మెమరీస్ లో మీరు ఉంటారు. మీరు ముసలాళ్ళైనా అవతారాలమైన రంగులు వేసుకున్నా తిరిగినా మీరు అప్పటి మనిషిలాగానే కనబడతారండి. ఇది ఫిఫ్త్ హౌస్ యొక్క మెమరీ. మీరు వాళ్ళ చార్ట్స్ లో అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళ ఫిఫ్త్ చైల్డ్ మెమరీస్ ఎలా వెళ్ళినాయి అర్థమైనా. అప్డేటెడ్ వర్షన్ 9th హౌస్కి వచ్చేదానికి ఈ ఫిఫ్త్ యొక్క క్యారీయింగ్ ఎలా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే భవిష్యత్తు భవిష్యత్తు అనుకుంటారే కానీ భవిష్యత్తు ఏమి ఉండదు. తన గతంలో సబ్ కాన్షియస్ ఉన్న మెమరీస్ ని మళ్ళీ పొందాలనుకునే తత్వమే భవిష్యత్తు 9th హౌస్. అందుకే భావోద్భావం ఫిలాసఫీ అనేది పరాశర మహర్షి ఇన్ డీప్ గా తీసుకెళ్ళాడు. ప్రతి భావానికి భావోద్భావం ఉందంటే ఆ భావంలో ఏం కావాలను 11th హౌస్ అంటే 6th to 6th హౌస్. లాభం కావాలి నాకు, ఎక్కడి నుంచి లాభం కావాలనుకుంటున్నావు అంటే నీకున్న రిషాట్ వర్గాల్లో నుంచి నీకున్న సమస్యల్లో నుంచి నువ్వు చేసే వృత్తుల్లో నుంచి ఆ దాన్ని బేస్ చేసుకొని లాభాన్ని కోరుకుంటున్నాను. అది ఏమైంది ఇలా దాంట్లో ఏం క్యారీ చేస్తుంది దాన్ని బట్టి వాళ్ళ భావోద్భావం. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు 159 అనేది పర్టికులర్ గా అబ్జర్వ్ చేయాలి అని. ఎందుకంటే వాళ్ళ మెమరీస్ తోనే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎవ్రీ పేరెంట్కి నేను అదే చెప్తాను. ఎందుకంటే వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ స్టార్టింగ్ మెమరీస్, తన ఆలోచన, తన అబ్జర్వేషన్, తన గ్రాస్పింగ్, ఇదంతా ఏంటంటే మీరు పేరెంట్స్ గా మీ డిఎన్ఏని ఇస్తున్నారు. మీ కుటుంబ వాతావరణం ఇస్తుంది వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకున్న మొత్తం భవిష్యత్తు ఉంటుంది వాళ్ళది. వాళ్ళ సబ్ కాన్షియస్ మొత్తం ఎంజాయ్మెంట్ మొత్తం ఫిఫ్త్ డిసైడ్ చేస్తుంది. ఈ ఫిఫ్త్ లో ఉన్న ప్లానెట్స్ వాళ్ళ భవిష్యత్తును మళ్ళీ డిజైన్ చేస్తాయి. ఎందుకంటే ఫిఫ్త్ 9th వీటిల్లో నుంచి వీళ్ళని మీరు బయటికి తీసుకురాగలుగుతారా యాస్ట్రాలజర్.
ఆ నెగిటివ్ ఇంప్రెషన్స్ లోంచి వీళ్ళని పాజిటివ్ ఇంప్రెషన్లకు తీసుకురాగలిగితే సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్స్ మీరు అందరూ తీసుకురాలేకపోయారు, ఫెయిల్యూర్ ఆస్ట్రాలజర్స్. నేను ఆ పూజ చేపించాను, ఈ పూజ చేపించాను, ఆ హోమం చేపించాను, ఇవన్నీ సోది మాటలు ఇంకా. ఎందుకంటే వాళ్ళు బేసిక్స్ ఎలా తయారైంది దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది అని. నేను ఇటుకరాయి మోసుకెళ్తే ఇటుకరాయితో ఇల్లు కట్టుకుంటా, గ్రానైట్ తీసుకెళ్తే గ్రానైట్ ఇల్లు కడతా. ఎందుకంటే నా భవిష్యత్తు నైన్త్ అనేది నా ఫిఫ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థం, నా ఫిఫ్త్ ఎలా డెవలప్ అవుతుందంటే నా డిఎన్ఏని చూస్తుంది, నా పాస్ట్ లైఫ్ని చూస్తుంది, నేనేం తెచ్చుకుంటున్నాను అని. అది మన సబ్ కాన్షియస్ లైఫ్ మొత్తం నడిపిస్తుంది. ఒక పర్సన్ చూస్తే నెగిటివ్ అయింది ఫస్ట్ డే మనకి, వాడిని ఎప్పుడు చూసినా నెగిటివ్, వాడు ఎంత గొప్పవాడైనా ఎన్ని దాన ధర్మాలు చేసిన. నేను అక్కడ కొంతమంది చూస్తాను, సినిమా యాక్టర్లు చూశాను గతంలో. వాళ్ళు టీవీలో ఆటలు ఇట్లు చాలా మంది వస్తూ ఉంటే ఎగపడుతూ ఉంటారు కుర్రాళ్ళు. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ 5 రూపాయలకి 10 రూపాయలకి టీ కడుక్కొని కష్టపిచ్చి చక్కర్లు వేసుకొని తిరిగిన వాళ్ళు. నా లుక్ అదే. ఇప్పటికి వాళ్ళు నాకు అలాగే కనబడతారు, పిచ్చమొహాల్లానే కనబడతారు. వేరే వాళ్ళు వాళ్ళు సెలబ్రిటీలు అనుకుంటారు, నాకు కాదు. ఎందుకంటే నా ఫస్ట్ లుక్, నా సబ్ కాన్షియస్ లో వాళ్ళు అట్లా ఉండాలి. 5 రూపాయలు టీ తీసుకొని 1/2 తాగిన వాళ్ళు వాళ్ళు. ఒక సిగరెట్ ముగ్గురు తాగేవాడు. ఇప్పుడు వాళ్ళు టీవీలో చాలా గొప్ప గొప్ప చెప్తూ ఉంటారు. అలా ఒక మంచి డాన్స్ మాస్టర్. నా చిన్నప్పుడు వాడు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది, అనయ్య డ్రాయర్లీ అంటే. చాలా గొప్ప టీవీలో. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటనేది ఇంపార్టెంట్. నేను ఎలా చూశాను అన్నది. నాకు అలా కనబడతాడు. ఒక 15 ఏళ్ళ వచ్చి కుర్రోడ్లాగానే కనబడతాడు. ఇప్పుడు 45 50 రీచ్ అవుతాను, నాకు 15 ఏళ్ళ వచ్చి కుర్రోడ్లాగానే కనబడతాడు. పిచ్చి నగ్గర వేసుకొని తిరిగిన కుర్రోడ్లాగానే కనబడతాడు. ఎందుకంటే నా ఫస్ట్ ఇంప్రెషన్, నా సబ్ కాన్షియస్ లో వాళ్ళు అట్లా ఉండారు అని. మా అమ్మకి నేను చిన్నపిల్లవాళ్ళని కనపడతాను, నేను ఎలా ఎంత ముసలోనైనా సరే. ఎందుకంటే తన సబ్ కాన్షియస్ లో ఆ ముద్ర అనేది పడిపోయింది. అర్థమైందా? వీళ్ళకి ఎలాంటి ముద్రలు పడ్డాయి, స్టాంప్స్ ఎలాంటివి పడ్డాయి అని మీరు 159 చెక్ చేసి వాళ్ళ సబ్ కాన్షియస్ లో ఎలాగ ఉంది, ఆ ఈ నెగిటివ్స్ పడితే ఆ నెగిటివ్స్ నుంచి మీరు పాజిటివ్ తీసుకురావడం ఒక రకమైన మహాయుద్ధమే అయింది. రేపొద్దున మీరు సొసైటీలోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఫస్ట్ ఇంప్రెషన్స్ ద బెస్ట్ గా పడాలి, ద బెస్ట్ గురువు అవ్వాలి, ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అవ్వాలి. అర్థమైందా? అప్పుడు ఆ ఇంప్రెషన్ తోనే ఉంటారు వాళ్ళు లైఫ్ లాంగ్. వాళ్ళు బెస్ట్ ఇంప్రెషన్ పడితే వాళ్ళే చాలా మంది క్లయింట్స్ తెస్తుంటారండి. ఏదో ఎలా పడితే అలా చేసేది కాదు ఇది. అసలు ఏది ఎలా పడితే అలా చేసేది కాదు. ఒక లీడ్తో మాట్లాడుతున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళతో ఎలా పడుతున్నావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకున్న టాలెంట్ ఏంటి, అది ద బెస్ట్. వాళ్ళ లైఫ్లో నువ్వు అట్లాగే కనబడతావు, గొప్పగానే కనబడతావు. నీకు ఎంత టాలెంట్ ఉండి నీ ఇంప్రెషన్ సరిగ్గా లేదు, ఫస్ట్ ప్రొజెక్షన్ సరిగ్గా లేదు, నీ టాలెంట్ని ఇంకా పట్టించుకోరు, వేస్ట్ క్యాండిడేట్ అన్నట్టే ముద్ర ఉంటుంది. అప్పుడు అక్కడ ఏదో ఎదగాలనుకుంటూ తప్పు. ఇంకో చోట ఈసారి బెస్ట్ ఇంప్రెషన్తో ఇంకో చోట పడి, ఇంకో సెక్టార్లో పడి, ఇంకో కంపెనీలో పడి, అక్కడ బెస్ట్ ఇంప్రెషన్ తీసుకుని అక్కడి నుంచి ఎదగొచ్చు మీరు. అర్థమైనా అర్థం కలదు. అందుకే నేను చుట్టాలకి ఎక్కువ జాతకాలు చెప్పను, తెలిసిన వాళ్ళకి ఎక్కువ పిల్లలు చెప్పను, పట్టించుకోను కూడా. ఎందుకంటే వాళ్ళది నాకు తెలుసు. వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ నేను ఎలాంటి వాడిని, నాకేం తెలుసు, అలాగే ఉంటాను నేను వాళ్ళకి. చిన్నపిల్లలానే ఉంటాను, జోకులు వేస్తూనే ఉంటారు. అలాగని చెప్పి మన వాళ్ళ దగ్గర ఇంకొకగా చెప్పను, మామూలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్తో ఎలాగ ఉంటాను, నా ఫస్ట్ ఇంప్రెషన్ నా ఫ్రెండ్ సర్కిల్తో, నా చిన్నప్పుడు 5వ క్లాస్ 3వ క్లాస్ చదివినప్పుడు ఎలా ఉన్నాను అలాగే తెలుసు వాళ్ళకి. అరే ఎవరైనా అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకు నేను ఫస్ట్ ఇంప్రెషన్ అలాగే ఉంది. మీ ఫస్ట్ ఇంప్రెషన్ నేను ఎలా పడ్డానంటే అలాగే కనబడతా, నా గడ్డం పెరిగినా కూడా. లేదు గడ్డం పెరుగుతా ఫస్ట్ ఇంప్రెషన్ లో పడ్డారంటే రేపు పొద్దున గడ్డం తీసినా కూడా గడ్డం లాగానే కనబడతా. ఇది మన 159 మన లైఫ్ మొత్తాన్ని ఎందుకు డిసైడ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. అర్థమేనా? ఒక అమ్మాయి లవ్ లో పడింది, రేపు పొద్దున వాళ్ళ ఆయన ఎన్ని కొడుతున్నా కూడా, విడిపోయినా కూడా తన మెమరీస్ లో తన భర్త ఫస్ట్ ఇంప్రెషనే కనబడుతుంది. ఒక అమ్మాయి ఇష్టపడతాను ఊరికి ఇష్టపడదు, లవ్ చేయదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ చూసినప్పుడు అతని మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా పడుతుందో ఆ దాన్ని బేస్ చేసుకుని లవ్ అనేది స్టార్ట్ అయింది. ఒకరిని ద్వేషిస్తున్నామంటే ఫస్ట్ ఇంప్రెషన్ మనకు అతని మీద ఎలా పడుతుంది, దాని మీద ద్వేషం పెరిగింది. ఆ రేపు మన ఫ్రెండ్ అయినా కూడా మన లోపల ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది, ఇది ఎప్పుడైనా డేంజర్ అని.
ఫ్రెండ్ అవ్వలేడు, జస్ట్ మనతో ఒక రిలేషన్లో ఉండొచ్చు బిజినెస్లో. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇంపార్టెంట్. ఏ పర్సన్ అయినా సరే, బిజినెస్ పర్సన్ అయినా ఏదైనా సరే, మీరు ఎలా వెళ్తున్నారు అన్నదాన్ని, మీ ఇంప్రెషన్ ఎలా, మీ బ్రాండ్ని ఎలాగా వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అది కాకుండా మనం ఏం చేసినా కూడా వేస్ట్. అదే, మీ క్లయింట్స్కి మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ పడ్డారు అనుకోండి, తర్వాత మీ గురించి ఎన్ని కాసిప్స్ వచ్చినా కూడా మీ క్లయింట్సే మిమ్మల్ని దేవుళ్ళ మొక్కుతారు, ఎందుకంటే మీకు ఆ ఇంప్రెషన్లోనే ఉంటారు వాళ్ళు. అదే మీ క్లయింట్స్కి నెగిటివ్గా పడ్డారు నువ్వు, వాళ్ళని ఎంత నేను మంచి అని చెప్పినా అనవసరం ఇంకా. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ ఇంప్రెషన్లో పడిపోయావు నువ్వు, నెగిటివ్గా నువ్వు. దాంట్లో అసలు డౌటే లేదు. అవతల వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు మన జాతకంలో పంచమ నవభావాలు ఎలా ఉండే, అసలు మన లగ్నంలో ఏ గ్రహాలు వచ్చి పడ్డాయి, మన ఆహార్యం ఎలా ఉంటుంది, ఆహార్యం అర్థమైందా, మనం కనబడే తత్వం ఎలా ఉంటుంది అవతల వాళ్ళకి, మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం ఎలాగ అవతల వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ లగ్నంలో పడ్డ గ్రహాల మీద డిపెండ్ అయి ఉంటుంది అవతల వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం. ఆ పర్సన్ని నువ్వు ఈ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావు, దీనిలో ఎలాంటి చేంజెస్ ప్రయత్నపూర్వకంగా సంకల్ప బలంతో చేంజ్ చేసుకుంటూ రావాలనేది మీరు ఒక పర్సన్కి ఇవ్వాల్సింది. మనం ఒక చార్ట్ని ఎంత డీప్గా అబ్జర్వ్ చేస్తుంటామో, ఆ అబ్జర్వేషన్లో ఒక పర్సన్కి కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా అదే ఇంపార్టెంట్. అర్థం కలదు. నేను అడుగుతా అర్థమైందా అని, ఎందుకు అడుగుతా అంటే అర్థం కాకపోతే మళ్ళీ చెప్దామని. చాలా మంది అది మీ ఊత పదం అని అంటారు. ఊత పదం కాదు మాకు, అవతల వాళ్ళ ఫేస్లో ఉన్న బ్లాంక్నెస్లు పెట్టి నాకు వాళ్ళకి అర్థం కాలేదేమో అని చెప్పి డౌట్ వచ్చి అర్థమైందని అడుగుతా. ఫేసులు కనబడతా ఉంటాయి అయోమయంలో, మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తాను రిపీటెడ్గా, ఎందుకంటే టీచర్ అన్నాక ఒకటికి రెండు సార్లు చెప్పాలి. అలా మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు సొసైటీలో, రూల్ వన్. అర్థమైందా? ఇప్పుడు మీరు గొప్ప ఆస్ట్రాలజర్లు రేపు అయ్యారు అనుకుందాం, మంచి ప్రాక్టీస్ అయ్యారు, చార్ట్ చూడంగానే గన్ షాట్లు చెప్పగలుగుతున్నారు. అది మీరు మార్కెట్లోకి వెళ్ళి చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్లో వేరే వాళ్ళ దగ్గర మీరు గురువుల్లా కనపడతారు. అంతేగాని మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ అయిన వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర నేను గొప్ప హాస్టల్ పెద్ద హాస్టల్ చెప్పి నోరు తెరిచి కూడా అనమాకండి. వాళ్ళు చాట్లు చెప్పడానికి ట్రై చేయమాకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిన్ను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ వేరే లెవెల్లో ఉండవు. కొత్తది ప్రయత్నించమాకండి. ఆ పాత మనుషుల్లాగానే ఉండండి వాళ్ళ దగ్గర. అర్థం కలదు. మీరు ఇలాగ అయ్యారని చెప్పేసి ఆ మనుషుల దగ్గర మీరు గౌరవాలను కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి. వాళ్ళతో అలాగే ఉండండి, అంటే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ సబ్ కాన్షియస్లో మీరు అలా ఉండారు. ఒక్కొక్కళ్ళ సబ్ కాన్షియస్ లో ఒక పర్సన్ ఎలా ఉంటున్నాడో వాడి జీవితం మొత్తం తన సబ్ కాన్షియస్ రన్ చేస్తుంది. ఆ సబ్ కాన్షియస్ ని మీరు ఆ చార్ట్ లో చూడాలి. ఆ చార్ట్ లో చూసి ఆ సబ్ కాన్షియస్ లోంచి అతన్ని రైట్ సబ్ కాన్షియస్ లో ఉంటుందా, రాంగ్ సబ్ కాన్షియస్ లో ఉంటుందా, అతని థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేంజ్ ప్రాసెస్ లో వాళ్ళని మార్చలేం కాబట్టి డైవర్ట్ చేసే ప్రాసెస్ అవుతుంది. ఈ డైవర్షనే జపాలు, దానాలు. అర్థమైందా? జపం ఎందుకు ఇవ్వమంటాము అంటే తను ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి తను డైవర్ట్ చేయాలి. స్టేట్ ఆఫ్ మైండ్ ఆపలేం మనం, రిమూవ్ కూడా చేయలేం, డైవర్షన్ చేయవచ్చు. ఆ డైవర్షన్ ని మనం ఏంటంటే ఆధ్యాత్మిక స్థితి వైపు, స్పిరిచువల్ వైపు తీసుకెళ్తానికి జపదానాలు ఇస్తాం అంతే. అర్థమైందా? కొన్ని టెంపుల్స్కి వెళ్ళమని చెప్పి జర్నీస్ ఇస్తుంటాం, ఎందుకంటే జస్ట్ డైవర్షన్ అంతే. తన స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి తనని కాసేపు పక్కకు తప్పించి కొత్త స్టేట్ ఆఫ్ మైండ్ ని వీళ్ళకి అలవాటు చేయడానికి. ఇన్ని లక్షలు చెప్పం, అన్ని లక్షలు చెప్పం, ఈ రెమెడీ ఆ రెమెడీ అని. అర్థమైందా? జస్ట్ డైవర్షన్ చేయడానికి ఏదో అద్భుతాలు చేస్తాయని కదా. అలా డైవర్ట్ చేస్తా మీరు వాళ్ళకి ఇచ్చే కమాండ్స్ లో పాజిటివ్ కమాండ్స్, మోటివేషనల్ కమాండ్స్ ఇస్తూ వాళ్ళకి అలైన్మెంట్స్ చెప్తూ అతని జీవితాన్ని మార్చగలగాలి. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ నుంచి కొన్ని మెమరీస్ తెచ్చుకున్నారు. ఊహ తెలిసిన కాడి నుంచి ఇది నైన్త్ లార్డ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి, తండ్రి తండ్రి కుటుంబం ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మెమరీస్ కొద్దిగా డెవలప్ అవుతుంది. ఇది మొత్తం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఫిఫ్త్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్.
ఎందుకంటే ఎవ్రీ పేరెంట్కి చెప్పుకుంటాను నేను. అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేయమాకండి. ప్రతి తండ్రికి చెప్తాం మీ పిల్లల విషయంలో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నా చిన్నపిల్లలు కొట్టాను చిన్నప్పుడు, ఎంత ప్రేమగా చూస్తున్నా కూడా నన్ను చూడంగానే భయపడతారు. నా మొహంలో రంగు మారంగానే వణికిపోతారు. రీజన్ ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ కొట్టిందే గుర్తు నాకు. అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రశ్న మనం ఎలా పడ్డాం అనేది ఇంపార్టెంట్. దాని నుంచి వాళ్ళని చేంజ్ చేయడం అనేది కష్టమే. అలా మీరు సొసైటీలో మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా పడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. మీ పిల్లలకి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అదే వాళ్ళ జీవితం కష్టాల వైపు వెళ్ళటానికి అదే కారణం అవుతుంది. సుఖాల వైపు వెళ్ళటానికి అదే కారణం అవుతుంది. అర్థం ఎందుకంటే ఫిఫ్త్ వాళ్ళ బ్రెయిన్ లో నైన్త్ ఉంటుంది. తండ్రి కుటుంబం, తండ్రి అలవాట్లు వీళ్ళ బ్రెయిన్ మీద బాగా ఇంపాక్ట్ ఉంటాయి చిన్నప్పటి నుంచి. దాంతోనే వాళ్ళ లైఫ్ ను మళ్ళీ డిజైన్ చేసుకుంటారు భవిష్యత్తుని. అది చెడిపోయింది అనుకో, ఇక్కడ ఈ అదే ఆలోచనలు చెడిపోతారు. వీళ్ళను మీరు ఎలా డైవర్ట్ చేయగలుగుతారు? ఇది మీకు కత్తి మీద సామే అష్టాదరు. చాలా సామె ఇది. మహర్షులు చెప్పారు భావోద్భావం ఫిలాసఫీ అంటే ఇదే. అర్థమైందా? ఏది ఏ ఇంప్రెషన్ తో సెట్ అవుతుంది అనేది. అర్థమైందా? అర్థం కాదు. ఇప్పుడు సెవెంత్ హౌస్ నీ రిలేషను, నీ ఫ్యామిలీ రిలేషను ఎందుకు బాగోట్లేదు అంటే నీ ఫోర్త్ హౌస్ చెడిపోయిందా. ఫోర్త్ టు ఫోర్త్ సెవెంత్ నువ్వు సంసారం చేయలేకపోతున్నావు, ఒకళ్ళతో రిలేషన్ పెట్టుకోలేకపోతున్నావు. రీజన్ ఏంటంటే నువ్వు మానసికంగా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఆలోచనలు కదా, ఇప్పుడు మనస్సు ఈ మానసికంగా నీకు చైల్డ్హుడ్ నుంచి ఎలాంటి ప్రభావంతో నీ మనస్సు రెడీ అయింది. దీన్ని బట్టి నీ సంసారం అనేది ఉంటుంది. నీ మనసు బాగలేదు, సంసారం చెడిపోద్ది, రిలేషన్స్ చెడిపోద్ది. చెడిపోవడానికి కారణం నీ మనసే. నీ ఫోర్త్ లో ఉన్న కూర్చున్న ప్లానెట్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ సంసారం బాగుండాలి. నేను ఫస్ట్ చాలా క్లాసుల్లో చెప్పాను, నవాంశ ఫోర్త్ హౌస్ చూడండి, పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఫోర్త్ హౌస్ చూడండి సుఖం ఎలా ఉంది. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ సంసారం ఉంటుంది. సెవెంత్ హౌస్ బాగాలేదు కాదు, ముందు ఫోర్త్ హౌస్ బాగుంది. సెవెంత్ హౌస్ బాగాలేదు అనుకో, నువ్వు డిస్టర్బ్ అవుతుంది. సెవెంత్ టు సెవెంత్ లగ్నం కాబట్టి సెవెంత్ డిస్టర్బ్ అవుతుందంటే నీ ఫోర్త్ బాగాలేదు, నీ మనసు బాగాలేదు. నీ మనసు కొన్ని కమాండ్స్, కొన్ని సబ్ కాన్షియస్ తో నీ మనసు డిజైన్ అయిపోయింది. సైకలాజికల్ ఫీలింగ్స్ అనేవి నీ సబ్ కాన్షియస్ తో డిజైన్ అయింది. ఒకటి థాట్ ప్రాసెస్, ఇంకోటి ఇంటర్నల్ సైకాలజీ. ఇది చెడిపోతే నీ సంసారం చెడిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ హౌస్ లో ప్లానెట్స్ ని కంట్రోల్ చేస్తామా, కంట్రోల్ చేయలేము. రూల్ వన్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. రిమూవ్ చేయలేము. అందుకే అంటాం దాని ప్రారంభం అని. కానీ డైవర్షన్ చేయొచ్చు, వేరే దాని వైపుకు మళ్ళించవచ్చు. ప్రవాహ దిశని ఆపలేము కానీ మళ్ళించవచ్చు ప్రవాహాన్ని. ఎంతవరకు ఆపగలుగుతాం? డ్యామ్ కూలిపోయేంత వరకు ఆపగలుగుతాం. కానీ దిశ మార్చవచ్చు, ప్రయాణాన్ని మార్చవచ్చు. ఆ ప్రయాణాన్ని ఎలా మార్చాలి అనేది ఆస్ట్రాలజర్ చేతిలో ఉంటుంది. అది మంచి ఆస్ట్రాలజర్ అయితే, ఆస్ట్రాలజీ వస్తే. ఆస్ట్రాలజీ వచ్చు అనుకునే వాళ్ళు మార్చలేరు. ఆస్ట్రాలజీ రావటం వేరు, ఆస్ట్రాలజీ నాకు వచ్చు అనే ఫీలింగ్ లో ఉండటం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను అన్ని పుస్తకాలు చదివాను, ఎన్ని పుస్తకాలు చదివాను అనేది కాదు ఇక్కడ. ఆస్ట్రాలజీని అండర్స్టాండ్ చేసుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. చదవటం వేరు, అర్థం చేసుకొని వెళ్ళటం వేరు. అర్థం. అందుకే ఆస్ట్రాలజర్ కౌన్సిలర్ కావాలి, ఆస్ట్రాలజికల్ కౌన్సిలింగ్ ఉండాలి అంటే ఆస్ట్రాలజీ ద గ్రేట్ సబ్జెక్ట్ అది. ఎవ్రీ సెకండ్ మనకు ఎలాంటి గ్రహాలు వస్తున్నాయి, ఎలాంటి సైకాలజీ వస్తుంది, ఎలాంటి థాట్స్ వస్తుంది, ఇది ఎలా డైవర్ట్ చేస్తుంది, పాత థాట్స్ ఏంటి, వీటన్నిటిని ఏంటంటే కంట్రోల్ చేస్తుంది ప్లానెట్ సిస్టమ్. అందులో లోప గుణాలు ఉంటాయి, భావాలు కొన్ని రకాలు ఉంటాయి కదా. పరిషత్ వర్గ గుణాలు, ఆరో భావం, ఎనిమిదో భావం, పన్నెండో భావం ఎందుకు చెప్పుకుంటాం మనం? ఆరు, ఎనిమిది, పన్నెండు కరాలను ఎందుకు చెప్పుకుంటాము, వేదనలు ఎందుకు చెప్పుకుంటాం, అవతారాలు ఎన్ని ఏంటంటే
ఇదంతా ఏంటంటే మనిషికి పాస్ట్ లైఫ్ నుంచి కొన్ని కర్మలు తీసుకొస్తుంది, కొన్ని సబ్ కాన్షియస్ ని. అంటే ప్రజెంట్ భవిష్యత్తు మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని అలాగే క్యారీ చేస్తున్నామా, డ్యామేజ్ వస్తుందా, మంచి వస్తుందా. లేదు, మనం ఏమైనా రూట్ మార్చాలా. మీరు జస్ట్ రూట్ మాత్రమే మార్చగలుగుతారు. అవతల సబ్ కాన్షియస్ ని వేరే రూట్ లో తీసుకెళ్ళగలుగుతారు. ఒక పర్సన్ స్ట్రెస్ లో ఉన్నాడు, అతను వేరే మాటలతో కాసేపు ఏంటంటే ఆ మైండ్ లో నుంచి మన మైండ్ లోకి రావాలంటే అన్ని వేరే మైండ్ లో తీసుకెళ్ళాలి మనం. ఆ విషయం గురించి మనం చర్చించకూడదు. ఒక పర్సన్ ఒక డిప్రెషన్ వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, మనం ఇంకోటి ఏదో మాట్లాడాలి. ఎందుకంటే తను డిప్రెషన్ లో ఉన్నాడు, దాన్ని క్యారీ చేయకూడదు మనం. దాని నుంచి ఆపొద్దు, నువ్వు అలాంటివి ఆలోచించు మాకు, నువ్వు అది చేయ మాకు, అది కరెక్ట్గా ఈ సోది మాటలు. నువ్వు ఇంకో డైవర్షన్లోకి వెళ్ళు, ఇంకో యాక్టివిటీలో తీసుకెళ్ళాలని. ఈ యాక్టివిటీ కాసేపు రిలాక్స్ అనేది ఇస్తారు. అంటే జస్ట్ డైవర్షన్ అంతే. ఆస్ట్రాలజీ అంటే ఆస్ట్రాలజర్స్ డైవర్ట్ మాత్రమే చేయాలి వాళ్ళు క్యారీ చేస్తున్న ఫీలింగ్స్. మన దగ్గరికి వస్తున్నారంటే ఆల్మోస్ట్ నెగిటివ్ బాధలతోనే క్యారీ చేసుకొని వస్తారు. దాన్ని మనం డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ చేయడం కోసం అతనికి చి- ఖాళీ లేకుండా ఉండటం కోసం డైలీ ఇన్ని గంటలు అన్ని గంటలు జపం చేయాలి. ఇలా చేస్తే ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది, పాజిటివ్ కామెంట్స్ ఇస్తా జపాన్ని డైవర్ట్ చేస్తే వీళ్ళు పాజిటివ్ గుర్తు తెచ్చుకుంటా డైవర్షన్లోకి వచ్చేస్తారు. పాతది ఆలోచించడానికి టైం ఉండదు. దానికోసమే మహర్షులు రెమెడీస్ అని చెప్పారు డైవర్షన్ చేయడానికి. మనం ఏకంగా కమాండ్స్ చేస్తున్నాం, సొల్యూషన్స్ ఇస్తున్నాం. అందుకంటే కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ ని దాటి మీరు వెళ్ళలేరు. మీరు వెళ్ళలేరు, అవతల వాళ్ళు వెళ్ళలేరు, కానీ డైవర్ట్ చేయవచ్చు. దేనిని బంధించలేము. గాలిని బంధించలేము, గాలి దిశని మార్చగలుగుతాం. కష్టపడితే దిశ మారిద్ది, కానీ బంధనం అనేది చేయలేము, ఆపలేము. ఇవి కొన్ని కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు, మీరు కూడా ఏంటంటే ఎలాగా రేపు మార్కెటింగ్లోకి వెళ్ళి ఆస్ట్రాలజర్కి వెళ్తున్నప్పుడు మీరు ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ద బెస్ట్ ప్రొజెక్ట్ లేదా మీకు క్లయింట్స్ ఉండరు, కౌన్సిలింగ్ చేయలేరు మీరు. ఓకేనా? సరే, క్లోజ్ చేద్దాం. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది టాపిక్.